సో మాల అయితే మనకి ఇలాగా కలర్ఫుల్గా వస్తుంది అనమాట. చిన్న పువ్వులు కదండి, బటన్ చామంతితో మాల అనమాట. అమ్మవారు తెలుసుకుంటున్నారు. ఎంతైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. సో టెన్షన్గా టైం తీసుకోవాలి, అలాగే సరైన ఫుడ్ కూడా తీసుకోవాలండి. ఆ ఫుడ్ తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము. మా స్వాతి డెలివరీ అయిందండి, అంటే ఇద్దరిని క్యారీ చేసుకుంది కాబట్టి తనకు ఫుడ్ సరిపోలేదని మేము అనుకుంటున్నాము. మా ఇంట్లో అయితే ఇద్దరు పిల్లలండి. ఫస్ట్ అయితే పాప పుట్టింది, 2 minutes గ్యాప్లో బాబు పుట్టాడు అనమాట. ట్విన్స్ అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసీహెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? అంటే చాలా రోజులైతే అయింది కదండి మనం ముచ్చట్లకి వీడియో చేసుకొని, అలాగే మిమ్మల్ని అందరినీ కలవడం కూడా చాలా రోజులైంది కదా ముచ్చట్లు ఛానల్లోని. ఎందుకు ఏంటనేది అప్పుడప్పుడు నేను మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. మా స్వాతి డెలివరీ అయిందంటే, అంటే మన రాజు అని చెప్తుంటాను కదా, అన్నీ చూస్తూ ఉంటాడు హోమ్లోని. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇంటర్ నుంచి ఇక్కడే ఉండి వాళ్ళ సర్వీసులు అందించి చక్కగా మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లలకైతే తండ్రి అయ్యాడనమాట మా రాజు అయితే. ఆ సందర్భంగా ఒక పక్క నుంచి అయితే సంతోషం అండి, ఒక పక్క నుంచి ఏంటంటే బాధ అనమాట. బాధ కూడా ఎలాగా ఏంటి అంటే, పాపం ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టేశారండి. దానివల్ల ఏంటంటే చాలా సఫర్ అయిపోయాము. అంతా సఫర్ అవ్వలేదన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే 1 month మేము హాస్పిటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అది మీకు షేర్ చేశాను కూడా. సో ఈరోజు నుంచి ఏంటంటే కొంచెం ఫ్రీ అయ్యాను. అలాగే మంచిగా పూజ చేసుకుందాం. ఇంకా లక్షవారాలు అయితే ఉన్నాయి. అలాగే మనకి లక్షవారం అంటే చాలా చాలా సెంటిమెంట్. అలాగే మనకి ఏంటంటే మార్గశిర మాసంలోని చక్కగా ఇలా మనం పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. నాకు కూడా అనిపించింది కొంచెం ప్రశాంతంగా ఉండాలి అంటే మంచిగా పూజ చేసుకుందాం అని చెప్పి అనిపించింది. అయితే నిన్న పువ్వులు తెంపాను కదండి, అవన్నీ కూడా ఇప్పుడు మాల అయితే కట్టేస్తున్నాను. సో మాల అయితే మనకి ఇలాగా కలర్ఫుల్గా వస్తుంది అనమాట. చిన్న పువ్వులు కదండి, బటన్ చామంతితో మాల అనమాట. అమ్మవారికి అయితే వేస్తాను. ఇలా అయితే మాల కట్టేస్తాను. అయితే నేను పూజా విధానం ఈరోజు చూపిస్తూ మీతో కొన్ని ముచ్చట్లు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే కొన్ని టాపిక్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు అయితే కొంచెం ప్రశాంతంగానే ఉంది. ఎందుకంటే ఎవరికైనా సరే చూడండి, మనసు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఏదో పూజ చేసుకోవాలి, లేదు అనుకుంటే ఏదైనా ఒక మంచి టాపిక్ మీద మనం మాట్లాడుకోవాలి. సో ఈరోజు మన వీడియోలో కూడా అలాంటి టాపిక్ ఏనమాట. నాకు అనిపించింది ప్రతి ఒక్క ఆడపిల్లకి తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. ఎందుకంటే ఇన్నాళ్ళంటే మన ఫుడ్లోనే సారం ఉండేది. మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. అయితే మా నాన్నమ్మ అయితే లేరు, మా అమ్మమ్మ అయితే ఇంకా ఉన్నారు. తను 100th century కొట్టడానికి దగ్గరలో ఉందన్నమాట. ఆల్రెడీ మా అమ్మమ్మని కూడా మీకు చూపించాను కదా. స్ట్రాంగ్ మనుషులండి అప్పట్లో వాళ్ళు. ఇప్పట్లో అయితే మనకు అసలు బలం ఉండట్లేదు. ఎవరైనా ఒక పని చేస్తూ ఉంటే అలసట నీరసం వచ్చేస్తుంది కదా. అప్పట్లో ఫుడ్ అలా ఉండేదన్నమాట. కాకపోతే అప్పట్లో ఫుడ్ ఇప్పుడు మనకు దొరకకపోయినా చాలా మటుకు అవేర్నెస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పాతకాలం ఫుడ్లు అయితే తింటున్నారు, అందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఎంతైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. సో అలా అనమాట. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకేంటంటే మెచ్యూర్ అయిన తర్వాత నుంచి కూడా మనం ఏంటంటే ఫుడ్ అనేది టెన్షన్గా టైంకి తీసుకోవాలి, అలాగే సరైన ఫుడ్ కూడా తీసుకోవాలండి. ఆ ఫుడ్ తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అలాగే అప్పటి నుంచి కాకపోయినా సరే మనం ప్రెగ్నెన్సీ టైంలోనైనా సరే మనం మంచి ఫుడ్, హ్యాపీగా ఉండడం, చక్కగా టైంకి మెడిసిన్స్ వేసుకోవడం, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిన అంశాలు అనమాట. సో మా స్వాతి విషయంలో పాపం అంతా బ్యాడ్ జరిగింది. కాకపోతే ఏంటంటే హాస్పిటల్ పాలు అయిపోయాము, ప్రీమెచ్యూర్ బేబీస్ వచ్చేసారు. సో వాళ్ళకి ఏంటంటే ట్విన్స్ అండి. అది కూడా ఒకరికి గ్రోత్ ఉంది, ఇంకొకరికి గ్రోత్ లేదు. ఒక బేబీ బాగున్న బేబీ కూడా కొంచెం గ్రోత్ తక్కువే అనమాట. సో దానివల్ల అయితే మేము చాలా చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. సో అలా కాకుండా నాకు అనిపించింది ఈ వీడియో మీకు షేర్ చేయాలి, ఈరోజు పూజ సందర్భంగా షేర్ చేయాలనుకున్నాను. అందుకే మీకు ఈ మాటలు అయితే నేను చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఫుడ్ వల్లేనండి, సరైన డైట్ ఫాలో అవ్వాలి. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా చక్కగా టైం ప్రకారం వేసుకోవాలి. అలా వేసుకున్నట్టయితే మంచిగా బేబీస్ అయితే మంచిగా పుడతారు. మా స్వాతి పాప ఏమి ఇమిడేది కాదు, తినేది కాదు, కొంచెం అలాగా నీరసం అయిపోతూ ఉండేది.
ప్రతి స్కానింగ్లో కూడా గ్రోత్ ఉండాలమ్మా, గట్టిగా తినమని మేడం చెప్తూ ఉండేవారు. కానీ మరి తనకి వెళ్ళకపోతే తనే ఏం చేయలేదు కదా. అయినప్పటికీ మనం ఏంటంటే పిల్లలు బాగుండాలి అని అనుకుంటే తప్పకుండా మనం తినాలనిపించకపోయినా సరే ఫుడ్ తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనసుకు తినాలనిపించదు, కానీ ఆ లోపట ఉన్న బేబీస్కి అయితే ఫుడ్ అనేది చాలా చాలా అవసరం. ఇద్దరిని క్యారీ చేసుకుంది కాబట్టి తనకు ఫుడ్ సరిపోలేదని మేము అనుకుంటున్నాము. సో ఎంత పెడుతున్నా వామిటింగ్స్ అవి అయిపోవడం చాలా ఫేస్ చేసామన్నమాట ఈ 1 year నుంచి. కాకపోతే సంతోషం ఏంటంటే బేబీస్ ఇద్దరు కూడా ఇప్పుడు చాలా చాలా బాగున్నారు. గ్రోత్ పెరుగుతుంది, వెయిట్ కూడా పెరుగుతున్నారు. సో పిల్లల్ని చూపించచ్చో లేదో నాకు తెలీదు, అయితే త్వరలో మీకు షేర్ చేస్తాను వాళ్ళ ఫొటోస్ అవి కూడా, చిన్న చిన్న వీడియోస్ కూడా షేర్ చేస్తాను. కొంచెం పెద్దవాళ్ళు అయితే షేర్ చేస్తాను. ఒకటి ఆనందం ఏంటంటే మా రాజు అయితే స్టార్టింగ్ నుంచినండి, ఇంటర్ నుంచి పాపం ఇక్కడే ఉండి తన సర్వీస్లు అయితే ఇక్కడ అందించాడు అనమాట. మన ఆశ్రమం కోసం చాలా అయితే కష్టపడ్డాడు. అలాగే వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నిజంగా మనకు మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. అందుకే నిజంగా నాకు అనిపించింది తన రుణం తీర్చుకోవాలి. అవకాశం అయితే భగవంతుడు నాకు ఈ రూపంలో ఇచ్చాడండి. ఎందుకంటే ఇద్దరు కూడా కష్టపడ్డారు, నిజాయితీగా చక్కగా మనదే అనుకొని చేశారనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో ఉద్యోగం చేసాం వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉంటారు, కానీ వీళ్ళిద్దరి విషయంలో అది కాదండి. చక్కగా మనదే అనుకొని చేశారు. అలాగే నాకు మంచి సపోర్ట్గా అయితే నించున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి అనుకుంటాం మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే వచ్చే జన్మలోనైనా సరే నేను రుణం తీర్చుకుంటాము అని అంటారు కదా. అలా కాకుండా నాకు ఈ జన్మలోనే వాళ్ళిద్దరు చేసిన సర్వీస్కి రుణం తీర్చుకునే అవకాశం అయితే నాకు వచ్చిందని నేను చెప్తున్నాను. అది చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆ పిల్లలకి సేవ చేయడం అనేది డైరెక్ట్గా మనం భగవంతుడికి సేవ చేయలేకపోయినా ఇలా పిల్లల రూపంలో ఉన్న ఆ భగవంతుడికి నిజంగా సేవ చేసుకోవడం నాకు చాలా ఆనందం అండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా మా రాజు అయితే ఈ వీడియో చూస్తే కళ్ళని నీళ్ళు పెట్టుకుంటాడు, మా అమ్మ ఏంటి ఇలా అంటుందని చెప్పి. అయితే వాడైతే నా వీడియోస్ చూడండి అసలు, ఎందుకంటే ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి అసలు దాని మీద పర్టికులర్గా ఫోకస్ చేయడు, ఏదో చేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఈ వీడియో అయితే వాడే చేసుకుంటాడు కాబట్టి తప్పకుండా ఓ పక్క నుంచి ఆనందం, ఓ పక్క నుంచి బాధ అయితే వాడికి ఉంటుంది. సో ఇది విషయం అండి. అయితే నేను పువ్వులు తెంపాను కదండి, ఈ పువ్వులే దండ అయితే ఇలా వస్తుందన్నమాట. చక్కగా కలర్ఫుల్గా భలే ఉంది కదా. దీంట్లో ఏంటంటే నేను రుద్రజడ ఆకులు కూడా కొన్ని కలిపి వేస్తున్నాను. అంటే నా దగ్గర దవనం అయితే లేదు, మొరం అయితే ఉంది. మొరం అనేది కనకంబరాల్లో కట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇందులో నేను ఏంటంటే రుద్రజడ ఆకులు అనేది కలిపి కడుతున్నాను. సో చాలా బాగుంటుంది. దండ అయిన తర్వాత మీకు చూపిస్తాను. అలాగే నేను ఏం పూజ చేసుకున్నాను, ఈరోజు ఏంటి ప్రసాదం చేసాను అనేది మీకు షేర్ చేస్తాను. సో అయితే ఈ దండ కడుతూ మీకైతే కొన్ని విషయాలు అయితే మాట్లాడేశాను. ఒక బాధతోనో లేదంటే ఒక ఆనందంతోనో అయితే మీతో షేర్ చేసేసాను. పిల్లలైతే దేవుడి దయ వల్ల బాగానే ఉన్నారండి. ప్రజెంట్ అయితే హ్యాపీ అనమాట. కాకపోతే ఇంట్లోని పనులు ఎక్కువైపోయినాయి. ఒక్క పిల్లడు ఉంటేనే మనకి హడావిడిగా ఉంటుంది ఏ ఇల్లైనా సరే. మా ఇంట్లో అయితే 2 పిల్లలండి. ఫస్ట్ అయితే పాప పుట్టింది, 2 minutes గ్యాప్లో బాబు పుట్టాడు అనమాట, ట్విన్స్ అనమాట. సో చక్కగా పాప బాబు కూడా పుట్టిస్తారండి, హ్యాపీ అనమాట. సో పనులు అయితే ఎక్కువ అవడం వల్ల నేను మీకు వీడియోస్ షేర్ చేయలేకపోతున్నాను. కాకపోతే ఏదో విధంగా వీక్లీ ఒక 3 వీడియోస్ అయినా షేర్ చేస్తాను, ఓకేనా. ఎందుకంటే మరి గార్డెనింగ్ అనేది ఉంది కాబట్టి గార్డెనింగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తాము. సో గార్డెనింగ్ అయితే పిల్లలు హెల్ప్ చేస్తున్నారు, ప్రాబ్లం లేదు. కానీ ముచ్చట్లు వీడియోకి మటుకు హెల్ప్ ఏ ఉండదన్నమాట, అన్నీ నేనే చేసుకోవాలి. అందుకే వీడియోస్ షేర్ చేయలేకపోతున్నాను. సో ఫ్రెండ్స్ అయితే పూజా విధానం చూసేద్దాం మరి, వచ్చేయండి. అయితే దండ కూడా ఎంత అయ్యిందనమాట మనకి, చూసారు కదా, భలే ఉంది కదా. ఇదంతా కూడా అమ్మవారికి అయితే వేసేస్తాను నేను. ఇందులోని రుద్రజడ కూడా కలిపాను కదండి, ఆకులు అనమాట. భలే ఉంది కదా. అమ్మవారికి అయితే అమ్మవారికి మనకి ఇలా సరిపోతుంది అనమాట ఫ్రేమ్కి. అయితే బంతిపూలు కూడా గుచ్చానండి, అవి కూడా చూపిస్తాను ఒకసారి. సో బంతిపూల దండ కూడా ఇలా అయిందనమాట, ఇది ఇలా అయిందనమాట, ఓకేనా. ద్వారబంధానికి అలా వేసేద్దాం. ఎందుకు ఆకులు వేసానంటే ఎక్కువ పువ్వులు అనేది కొంచెం తక్కువ ఉన్నాయి కదా, అందుకనే ఆకులు అనేది ఇలా వేసాను, ఓకేనా. సో ఇది విషయం, ఇలా అయితే వచ్చింది. ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఇది కూడా దండ అనేది వేసేద్దాం అమ్మవారికి, ఓకేనా. ఓకే, మిగతావి తర్వాత కడతాను. ఇప్పుడు అమ్మవారికి సరిపడగా దండ అయితే కట్టేశాను. అయితే ఈరోజు ప్రసాదం పరవన్నం చేశానండి, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అనమాట. కొన్ని రేగిపళ్ళు అయితే మనం తీసుకొచ్చాను. అయితే పళ్ళు పువ్వులు చక్కగా మంచి ప్రసాదంతో మంచిగా పూజ అయితే చేసుకుంటాను. సో అది కూడా షేర్ చేస్తాను. సో చక్కగా ఎంజాయ్ చేసేయండి మరి, ఓకే. మళ్ళీ వచ్చే వీడియోస్లో కూడా
పిల్లలతో నేను ఎలాగా గడుపుతున్నాను, అసలు ఏంటి పిల్లలతో పని ఉంటుంది అనేది షేర్ చేస్తాను. సో ఇంతవరకు దండ అయితే ఆపేసానంటే అమ్మవారికి సరిపోదు కదా, అమ్మవారికి దండ సమర్పించేసి చక్కగా నైవేద్యాలు అవి పెట్టి చక్కగా దండం అయితే పెట్టేసుకొని ఒక హారతి అయితే ఇచ్చేసుకున్నాం. ఓకేనా? సో రండి మనం అక్కడికి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదండి, నేను ఎర్లీ మార్నింగే లేచాను అనమాట. 4:30కే చక్కగా లేచి ముందు రోజు పువ్వులన్నీ పెట్టిన పువ్వులన్నీ కూడా చక్కగా నీట్గా తీసేసుకొని శుభ్రం చేసేసుకొని తెల్లవారే పూజకి ఇలా రెడీ చేసుకుంటాను అనమాట. సో పాలతోనైతే పరమాన్నం నాకు ఈజీగా ఉంటుందని చెప్పి పాలతో పరమాన్నం అయితే చేసేస్తాను. ఏ పండగలైనా ముందు ఇది పడిపోవాల్సిందే అనమాట. చక్క స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసుకొని చక్క బొట్లు పెట్టుకొని పరమాన్నం అయితే వండేసుకుంటున్నాను. పూజ అయితే అయిపోయిందండి. చక్కగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉందన్నమాట పూజ చేసుకోవడం వల్ల. ఎవరికైనా అంతేనండి, చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఆ రోజంతా మంచిగా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ప్రసాదం పెట్టిన బౌల్ కూడా నేను మొన్న విజయనగరం వెళ్ళాను కదా, ఆదిలక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి, తను నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు. లక్షవారం కదా అని చెప్పి చక్కగా తమలపాకు, పెద్ద తమలపాకులు వస్తాయండి మన గార్డెన్లో, ప్రసాదం పెట్టేశాను. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టేసి కొంచెం పళ్ళు అయితే సమర్పించి చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. చాలా హ్యాపీగా ఉందన్నమాట. దగ్గర దగ్గర 1.5 రోజులకి కొంచెం మనసంతా ప్రశాంతంగా ఉందన్నమాట. మార్నింగే దీపం పెట్టుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, ఆ డే అంతా మనకి మంచిగా ఉంటుంది అనమాట. సో రోజు దీపం పెట్టుకునే సంతోషం కంటే ఈరోజు పర్టికులర్గా ఇలాగా ప్రత్యేకమైన రోజుల్లో మనం ఇలా దీపం పెట్టుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. మీకు కూడా అలానే ఉంటుంది కదా, నాకైతే హ్యాపీగా ఉంటుందండి ఆ రోజంతా కూడా. అండి డ్రై ఫ్రూట్స్ కూడా చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని బర్డ్స్కి వాడతానండి. బర్డ్స్కి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వాడతానన్నమాట. ప్రతి నెల ఏదో ఒకటి దాంతో రెసిపీ కానీ ఏదో ఒకటి చేసి పెడతా ఉంటాను. చాలా మంచిదండి డ్రై ఫ్రూట్స్ అనేది. ఇప్పుడు చాలా మంది అవేర్నెస్ వచ్చింది, నానబెట్టుకొని తింటున్నారు, ఉండల కింద చేసుకొని తింటున్నారు. సో నేను కూడా అలానే పిల్లలకి, ఆడపిల్లలతో ఉన్నాను కదండి, చక్కగా అలాగైతే చేసి పెడతా ఉంటాను. సో మీరు కూడా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మటుకు ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచివి చేసి పెట్టాలి. ఎందుకంటే నడుముకి వెన్నుకది బలం ఉంటుంది అనమాట ఆడపిల్లలకి. ఇప్పుడు అదే వీడియోలో చెప్పాను కదండి, ఆడపిల్లలు స్ట్రాంగ్గా ఉంటే రేపటి తల్లులు వాళ్ళే కాబట్టి చక్కగా హ్యాపీగా వాళ్ళు డెలివరీ టైంలో కూడా హ్యాపీగా డెలివరీ అనేది చేసుకుంటారు. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాము. ప్రాబ్లం ఫేస్ చేస్తాం అనేది పక్కన పెడితే చాలా మటుకు ఖర్చులు కూడా అవుతాయండి. ఇంత అంత ఖర్చులు ఉండవండి. ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, లేని వాళ్ళు అయితే మరి పెట్టుకోలేరు, తట్టుకోలేరు. సో ఇప్పటి నుంచే మనం ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో వీడియో అయితే ఇదండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే విశేషాలు కూడా ఇవేనమాట, మన ముచ్చట్లు ఇవే అనమాట. సో చక్కగా మా పూజ అంతా చూసారు కదా, చామంతి పూలతో ఈరోజు అమ్మవారికి అయితే నేను ఇలా సమర్పించాను. సో అయితే మనం ఆడపిల్లల్ని ఇప్పటి నుంచే మనం చక్కగా శుభ్రంగా వాళ్ళకి మంచి ఫుడ్ అది పెట్టి చక్కగా చూసుకుంటే రేపు పొద్దున్న డెలివరీ టైంలోని ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే డెలివరీ టైంలో కూడా అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి చక్కనైన ఆరోగ్యకరమైన ఫుడ్ అయితే పెట్టాలండి. ఎందుకంటే మేము చాలా 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 ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము. అటు డబ్బు పరంగా, ఇటు మనుషుల పరంగా, ఇటు టైం పరంగా చాలా నలిగిపోయామన్నమాట. సో ఇంకా అప్పులు చేసి పెట్టాల్సి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే చాలా మనకి లక్షల్లో అయితే ఖర్చు అవుతుందండి. సో ఇవన్నీ అవ్వకుండా ఉండాలనుకుంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లని అయితే చాలా జాగ్రత్తగా చాలా మంచి ఫుడ్ పెట్టి కేర్ తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అనమాట. సో వీడియో అనేది ఇదండి. నేను హారతి ఇచ్చేసుకుంటే చక్కగా నా పూజ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో ఇప్పుడు మనకి టైం వచ్చేసి 6:30, 7:15 అవుతుందండి. నా పూజ అంతా కూడా చక్కగా అయిపోయిందనమాట. సో పూజా విధానం చూసారు, వీడియో చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. నేను చెప్పిన మాటలు మీకు కష్టం అనిపించవచ్చు, లేదంటే ఒకవేళ యూజ్ కూడా అవ్వచ్చు. సో అది మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లల్ని చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలనేది నా ఒక అభిప్రాయం అనమాట. ఓకే అండి, హారతి అయితే ఇచ్చేసుకుందాము. ఇంకా మరి స్కూల్కి కూడా వెళ్ళాలన్నమాట, అన్నీ రెడీ చేసుకొని. సో వీడియో అయితే ఇదండి. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.